పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. సంసోను గర్వమును ప్రదర్శించుట. సంసోనుల అవిధేయత మరియు మూర్ఖత్వం తిరిగి బయటపడతాయి. పాపంలోకి తలదూరుస్తూ దుష్ట స్త్రీతో చిక్కుకున్న అతని బలం, ఆమె మనస్సుపై ఉంచిన పట్టు సరిపోవడం లేదు. సంసోను తన బలంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఇష్టపడడు, కానీ అతను గర్వంగా దేవుని నైతిక మార్గదర్శకాలను ఉల్లంఘించాడు మరియు తన సొంత శక్తితో తాను ప్రత్యేకమైన వ్యక్తినని నమ్మాడు. సంసోను ఒక హెబ్రీయురాలైన స్నేహితురాలితో సరిపెట్టుకోలేనంత గర్వంగా ఉన్నాడు. తిమ్నాతులో ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు అతను తన తల్లిదండ్రులను ఆమెను నాకు భార్యగా తీసుకుని రండి అని పట్టుపట్టాడు. ఇతర దేశాల స్త్రీలతో వివాహం చేసుకోవద్దని లేఖనాలు అతనికి ఆజ్ఞాపించినప్పటికీ సంసోను తనను తాను నియమాలకు అతీతంగా భావించాడు. సంసోను తన తల్లిదండ్రుల సలహా వినలేనంతగా గర్వంగా ఉన్నాడు. తన సొంత ప్రజల నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకోమని అతని తల్లిదండ్రులు ప్రయత్నించినప్పుడు సంసోను వారి సలహాను పట్టించుకోలేదు. జ్ఞానము గల కుమారుడు తన తండ్రి ఉపదేశమును వినును, అపహాసకుడు గద్దింపును వినడు. తన బలం కోసం దేవునిపై ఆధారపడడానికి అతను చాలా గర్వపడ్డాడు. ఒక సాయంత్రం సంసోను ఒక వేశ్యతో ఉండగా ఫిలిష్తీయుల సైన్యాలు అతని చుట్టుముట్టాయి. అతను అర్ధరాత్రి లేచి ఆ పెద్ద నగరపు ద్వారపు కీలును చీల్చి 40 మైళ్ళ దూరంలో పడవేశాడు. సంసోను తన బలంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఇష్టపడడు, కానీ అతను గర్వంగా దేవుని నైతిక మార్గదర్శకాలను ఉల్లంఘించాడు మరియు తన సొంత శక్తితో తాను ప్రత్యేకమైన వ్యక్తినని నమ్మాడు. డెలీలా తన శత్రువు అని చూసి అతను చాలా గర్వపడ్డాడు. ఆమె అతన్ని ప్రలోభపెట్టి తన బలరహస్యాన్ని వెల్లడించమని వేడుకున్నప్పుడు సంసోను చాలా గర్వంగా ఉన్నాడు. ఏ స్త్రీ కూడా ఉద్దేశపూర్వకంగా తనకు హాని చేస్తుందని అతను ఊహించలేకపోయాడు. తాను అజేయుడని భావించి చివరికి తన బలరహస్యాన్ని ఆమెకు చెప్పాడు. శత్రువు చేత అంధుడిగా బంధించబడి అవమానింపబడిన చివరి వరకు సంసోను దేవుని ముందు తనను తాను తగ్గించుకోలేదు. అప్పుడు దేవుని బలం అతనిపై శక్తితో కుమ్మరింపబడింది మరియు అతను జీవించి ఉన్నప్పుడు కంటే చనిపోయినప్పుడు చాలామందిని చంపాడు. దేవుడు ఇచ్చిన ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవాలనుకునే ఎవరైనా సంసోను చరిత్ర ఒక మంచి ఉదాహరణ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.